నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జేసీ గోపాలకృష్ణ ఇతర అధికారులతో కలిసి రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న భద్రతా చర్యలను పరిశీలించేందుకు రెక్కీ నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటుతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచిన రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో 3 అంచెల విధానంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. భద్రత పటిష్టంగా నిర్వహించేందుకు సెక్యూరిటీ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు 3 అంచెల భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సివిల్ పోలీసులతో పాటు స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసులు, సిఐఎఫ్ పోలీసు బలగాలు రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా విద్యుత్ సరఫరా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 షిఫ్టులలో వీటిని పరిశీలనకు గెజెటెడ్ అధికారులతో పాటు పోలీసు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వీక్షించేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు. కౌంటింగ్ హాలు పనుల పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఎక్కడ సెక్యూరిటీలో గ్యాప్ లేకుండా చూస్తున్నామన్నారు. రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి అనుమతించిన వారికే ప్రమేశం ఉంటుందన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ శ్రీలత, ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాసరావు, వివిధ నియోజకవర్గాల ఆర్ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఈ 8 సెగ్మెంట్స్ ఉంటున్న ఆల్ సెన్సిటివ్ మెటీరియల్స్, ఈవీఎంస్ నుండి స్టాచ్యూటరీ, నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్స్ అన్నీ కూడా పెట్టి ఉన్న ఈ రైస్ కాలేజ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ ఇదన్నీ కూడా నేను, ఎస్పీ గారు అండ్ వాళ్ళ అధికారులు ప్లస్ సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ వాళ్ళందరితో కలిపి ఎంటైర్ పెరిమీటర్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుందని కంప్లీట్గా ఒక రెక్కి చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ మనం డిప్లాయ్ చేసిన ఫోర్సెస్ సరిగా ఉంటుందా లేదా అని కూడా ఈ గ్యాప్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది ఒక సెక్లూడెడ్ ప్రమిసెస్ వలన ఈ ప్రమిసెస్కు ఉన్న సెక్యూరిటీ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము 3 డిఫరెంట్ లేయర్స్గా ఉండాలి. అవుటర్ లేయర్ ఎంట్రన్స్ నుండి ఎంటైర్ పెరిమీటర్ సెక్యూరిటీ స్టేట్ సివిల్ పోలీసు చూసుకుంటారు. సెకండ్ ఇంటర్మీడియట్గా సెకండ్ గేట్ ఉంటుంది. ఇక్కడ సెకండ్ గేట్ నుండి ఈ థర్డ్ బిల్డింగ్ రావాలకు మధ్యలో ఉంటున్న ఈ బఫర్ స్పేస్ అన్నీ కూడా స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు వాళ్ళు ఇది కార్డన్ చేస్తారు. అండ్ ఇన్నర్ పెరిమీటర్ ఈ ప్లేస్ నుండి బయటగా లోపల ఉంటున్న అన్ని ఏరియాస్ అన్నీ కూడా కంప్లీట్గా సిఏపిఎఫ్ కంట్రోల్లో ఉంటుంది. సో అక్కడ ఉన్న అసిస్టెంట్ కమాండెంట్స్ అండ్ ఇక్కడ ఉంటున్న డిఎస్పీస్, అడిషనల్ ఎస్పీస్ వాళ్ళందరికీ కూడా కలిపి కంబైన్డ్గా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది హౌ టు డూ ది సెక్యూరిటీ. ఇది ఓవరాల్ మ్యాన్ పవర్ ప్లేస్మెంట్స్. ఇది కాకుండా అడిషనల్ సెక్యూరిటీలో మనకి సీసీటీవీ కెమెరాస్. సో ఈ 3 లేయర్లో కూడా చూడడానికి సీసీటీవీ కెమెరాస్, నైట్లో ఈ సీసీటీవీ కెమెరాస్ పనిచేయడానికి కావాల్సిన పవర్ బ్యాకప్ కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఎస్పెషల్లీ ఫర్ ద కెమెరాస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సమ్ స్కెలిటల్ లైటింగ్ సిస్టమ్స్, ఈవెన్ పవర్ ఫెయిలియర్ అయినా కూడా బ్యాకప్లో స్కెలిటల్ పవర్ సిస్టమ్స్ పవర్ సప్లై బ్యాక్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ ఇన్నర్ పెరిమీటర్లో కూడా రావడానికి ఏర్పాటు చేశాము. ఎనీ 5 minutes ఇస్ ద రెస్పాన్స్ టైమ్ టు స్టార్ట్ ద జెన్సెట్. ఈ జెన్సెట్స్ కూడా ఎక్స్ట్రా లోడ్ కెపాసిటీ ఉన్న జెన్సెట్స్ ఇక్కడ జనరేటర్ సెట్ పెట్టడం జరుగుతుంది. దానికి ఉన్న ఆపరేటర్ కూడా 3 షిఫ్ట్లో ఇక్కడ వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. దీంట్లో గసెటెడ్ ఆఫీసర్స్ 2 ప్రతి షిఫ్ట్లో 8 గంటల షిఫ్ట్లో 3 షిఫ్ట్గా మొత్తం 6 గజెటెడ్ ఆఫీసర్స్ ప్రతిరోజు రావడం జరుగుతుంది. పోలీస్ సైడ్లో ఒక సిఐ, ఒక ఎస్ఐ ప్రతి షిఫ్ట్కి వీళ్ళిద్దరు ఉంటారు. 3 షిఫ్ట్లో వాళ్ళు కూడా ఇస్తారు. దాంతోపాటు ఆల్ పొలిటికల్ పార్టీస్కు ఆర్ఓస్
నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ విషయాలు వ్యూ చేయడానికి వాళ్ళకుంటున్న రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పంపడానికి వీలు ఉంటుందని వాళ్ళందరికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ ఏజెంట్స్ ఆర్ దర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎప్పుడప్పుడు ఇక్కడ రావాలంటే దే కెన్ గెట్ ద ఫస్ట్ 2 లేయర్ సెక్యూరిటీ క్లియర్ చేసుకొని ఈ కంట్రోల్ అండ్ కమాండ్కి లోపల వచ్చేసి వాళ్ళు చూసుకోవచ్చు. వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్ లాగ్ బుక్స్ ఉంటుంది, లాగింగ్ చేయాలి. వాళ్ళకి కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాలేజ్ మేనేజ్మెంట్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 1 వీక్లో ఈ కౌంటింగ్ హాల్స్కి ఉన్న పార్టిషన్స్ ఇదన్నీ కూడా పని జరుగుతున్న వలన జాగ్రత్తగా ఒక గజెటెడ్ ఆఫీసర్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ప్లస్ 1 ఎస్ఐ ఫ్రమ్ ద పోలీస్ సైడ్ వాళ్ళిద్దరు కూడా పైలటింగ్ చేసుకొని ఇక్కడ లోపల జరుగుతున్న వర్క్స్ అన్ని కూడా పర్యవేక్షణ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎక్కడ కూడా లూప్ హోల్స్ కాకుండా ఎక్కడ కూడా సెక్యూరిటీ గ్యాప్ కాకుండా కంప్లీట్ ఏరియాస్ మనం చూడడం జరుగుతుంది. అండ్ వితౌట్ పొలిటికల్ పార్టీస్ నో స్ట్రాంగ్ రూమ్ క్యాన్ బీ ఓపెన్డ్ వితౌట్ ఇంటిమేషన్ టు ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, నో యాక్సెస్ ఇన్సైడ్ ద పెరిమీటర్. నమస్కారం అండి. ఈరోజు రైజ్ కాలేజ్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్కి సెక్యూరిటీ ఇవాల్యుయేషన్ చేయడం జరిగింది. అందులో మేము 3 కార్డన్లో సెక్యూరిటీ పెట్టడం జరుగుతుంది. సో ఇన్నర్మోస్ట్ కార్డన్లో మన దగ్గర సిఏపిఎఫ్లో సిఆర్పిఎఫ్ నుంచి ఫోర్స్ వచ్చాయి. దాని తర్వాత తమిళనాడు స్పెషల్ పోలీస్ కూడా వచ్చారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ గార్డ్స్ మధ్యలో ఉన్న కార్డన్స్లో ఉంటారు. బయట ఉన్న మూవింగ్ పార్టీస్తో పాటు అన్ని గేట్స్ మ్యాన్ చేయడానికి ప్రకాశం పోలీస్ నుంచి సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. సో కలెక్టర్ గారు చెప్పేటట్లు ఆథరైజ్డ్ డిఓ అథారిటీ ఇచ్చిన పాస్ల ప్రకారంగా లోపల పంపడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేస్లు కూడా సెపరేట్ కేటాయించడం జరిగింది. దాంతోపాటు మేము అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లతో పాటు కంటిన్యూస్ పవర్ సప్లై, కంటిన్యూస్ సీసీటీవీ మానిటరింగ్, అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ ఆఫ్ ఫైర్ టెండర్. ఒంగోలులో కురిసిన వర్షానికి నగరం జలమయమైంది. ఎక్కడికక్కడ రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. వర్షం పడిన గంటకే రోడ్లపై నిలిచిన నీళ్లు కాల్వల ద్వారా బయటకు వెళ్లాయి. అయితే రోడ్లపై నిలిచిన మురికి నీళ్లు, బురదను మాత్రం నగరపాలక సంస్థ అధికారులు శుభ్రం చేయడంలో విఫలమయ్యారు. నిత్యం వేలాది మంది తిరిగే కర్నూలు రోడ్డు మురికి నీళ్లు, బురదతో దుర్వాసనగా తయారైంది. ప్రజలు రోడ్లపై నడవాలంటే ముక్కు మూసుకుని నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి నగరంలో శానిటేషన్ అధికారులు రోడ్లు శుభ్రం చేయడం లేదని ప్రజల నుండి విమర్శలకు తావిస్తోంది. వర్షాలప్పుడు కూడా అధికారులు రోడ్లు శుభ్రం చేయకుండా ఉండడంతో పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా రోడ్లపై నిలిచిన బురద, మురికి నీళ్లు శుభ్రం చేయాలని రోడ్లపై తిరిగే ప్రజలు, వ్యాపారస్తులు నగరపాలక సంస్థ అధికారులను కోరుతున్నారు. జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో పనిచేసే ఏఎన్ఎంల పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎంహెచ్ఓ సురేష్ కుమార్ హెచ్చరించారు. సూపర్వైజర్లు వారి పనితీరు పర్యవేక్షిస్తూ ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒంగోలు నగర పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్ల ఏఎన్ఎంలు, సూపర్వైజర్లతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తన ఛాంబర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అర్బన్ హెల్త్ సెంటర్ల పనితీరు జిల్లా పెర్ఫార్మెన్స్ పై పడుతున్నందున మీ పనితీరు మార్చుకోవాలని సురేష్ కుమార్ హెచ్చరించారు. అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ మాధవీలత, డిపిఎంఓ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఫోన్ వాళ్ళని పిలిపించాము. సో అందరినీ కరెక్ట్గా రివ్యూ చేసి అర్బన్ హెల్త్ సెంటర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ పెంచి వాళ్ళని పర్యవేక్షించి వర్క్ చేయించేటట్లు, అట్లాగే హెచ్వీల్ని వర్క్ చేయించడానికి మేము ప్రోగ్రామ్ ఆఫీసర్స్ను కృషి చేసి అర్బన్ హెల్త్ సెంటర్స్ చక్కగా పనిచేసేటట్టు చేసి, ప్రభుత్వ లక్ష్యం ఏంటి, అర్బన్ హెల్త్ సెంటర్స్ పట్టణ కేంద్రంలో ఉన్న అందరికీ అన్ని సేవలు అందించాలి. గర్భవతులకు కానీ పిల్లలకు కానీ మామూలు వైద్యం కానీ అన్నీ అందించాలి. ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇక మీద వీటన్నిటి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసి జిల్లాను కూడా కొద్దిగా మంచి స్థానంలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్. డెంగీ వ్యాధి పట్ల ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని గ్రామాలలోని మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి ఫ్రైడే డ్రైడేను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. దర్శి పరిసర ప్రాంతాల్లో ఈ సంవత్సరం డెంగ్యూ కేసులు అధికంగా నమోదైనందున కారణాలను కనుగొని నివారణ చర్యలను చేపట్టాలన్నారు. పంచాయతీ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేయాలన్నారు. హెక్టార్ కంట్రోల్ యాప్ పెండింగ్లో లేకుండా చూడాలని డిఎంఎండ్హెచ్ఓ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అన్ని శాఖలు కలిసి పనిచేయాలన్నారు. సమావేశంలో డిఎంఎండ్హెచ్ఓ సురేష్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దనాలి, ఇన్ఛార్జ్ డిపో ఉషారాణి, డిఆర్డీఏ పీడి వసుంధర, ఐసీడీఎస్ పీడి మాధురి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీనాయక్, బీసీ సంక్షేమ శాఖ వెల్ఫేర్ అంజల, ఫిషరస్ జేడి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓకే, సో పంచాయత్ సెక్రటరీస్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వీ నీడ్ టు డూ దిస్ అగైన్ ఈ డ్రై డేస్, ఫ్రైడే డ్రై డేస్ ప్లస్ వెక్టర్ కంట్రోల్ మెషర్స్ త్రూ ఎస్ఎస్జీస్, మెప్మా, డిఆర్డిఏ అండ్ అవర్ పంచాయత్ అందరితో కలుపుకొని ఇది చేయాలి అర్జెంటుగా. ఓకే, సో సిఓజెడ్పీ కింద సార్ యుఆర్డిపిఓ కదా సార్, మీ సిఓజెడ్పీ ఎంపీడీఓస్ అందరికీ మనం చేయాలి. ప్లస్ వాటర్ శాంపిల్స్ తీసుకుంటున్నాం కదా అన్ని చోట్ల. మనకి అక్కడ బెత్త వాటర్ ట్యాంక్స్లో బ్రీడింగ్ ఉండదు, పెట్టేసి అన్ని క్లీన్ చేస్తాం. మరొకసారి క్లీన్ చేస్తాము. లాస్ట్ టైం ఐ థింక్ మార్చ్ లేదా చేసాము, మరొకసారి ఒక డ్రైవ్ పెడతామమ్మా, క్లీనింగ్ ఆఫ్ ఆల్ ద ట్యాంక్స్, సమ్స్ అండ్ ట్యాంక్స్ రెండు క్లియర్ చేస్తాము. మనకి ఈసారి ఎన్యూమరేట్ నంబర్స్ జిల్లాలో మండల వారీగా, విలేజ్ వారీగా ఎన్ని ట్యాంక్స్, ఎన్ని సమ్స్ ఉన్నాయని నాకు నంబర్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ టైం నుంచి అది టార్గెట్గా పెట్టుకొని ఎన్ని చేసాం చేయలేదు చూసుకోండి. అదర్వైజ్ అన్నీ చేస్తున్నామంటున్నాము, ఎన్ని జరిగింది ఎగ్జాక్ట్గా నెంబర్ రావట్లా. ఈ ఎంపీడీఓస్ అందరికీ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టించేయండి, పెట్టేసి లెట్ స్టార్ట్ ఇట్. ఈ యాంటీ లెవెల్ ఆపరేషన్స్ కావాల్సిన ఐటమ్స్ మీకు ఏంటి, ఈ స్ప్రేలు, కెరసిన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉందా మెటీరియల్స్ అని కూడా. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని చీరాల మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం నరసింహారావు, బ్రహ్మరాంబ దంపతుల కుమార్తె సూక్ష్మ కళాకారిణి అన్నం మహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను పెన్సిల్ లెడ్లపై ఆంగ్ల భాషలో లిఖించింది. ఆ చిత్రపటాన్ని ఒంగోలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 సంవత్సరాలుగా అమ్మవారి జీవిత చరిత్రను లిఖించాలనుకున్నారు. అమ్మవారి కృపతో ఇప్పటికీ నా సంకల్పం నెరవేరిందని అన్నం మహిత తెలిపారు. 18వ తేదీ ఈ చిత్రపటాన్ని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మూలమూర్తి ఆలయంలో సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 5 రోజుల వ్యవధిలో ఈ చిత్రపటాన్ని పూర్తి చేశానని, నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సూక్ష్మ ఖండాల తయారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో 720 పెన్సిళ్లపై భగవద్గీత పూర్తి శ్లోకాలు, అలాగే పొట్టి శ్రీరాములు, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కరుణానిధి, గొప్పవారి జీవిత చరిత్ర ఇలా ఎన్నో రాసి వారి వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో సూక్ష్మ కళాకారిణిగా ఎదుగుతున్నానని, ప్రతి ఒక్కరూ నా కళను ఆదరించాలని కోరారు.
ఒంగోలు రాజీవ్ గృహకల్పలోని రాజీవ్ విద్యా విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచుతోంది. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ విజ్ఞాన శిబిరంలో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యకు సంబంధించిన టిప్స్ చెబుతున్నారు. ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్ నేర్పిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు చెస్, క్యారమ్స్, స్కిప్పింగ్, షటిల్ వంటి ఆటలను ఆడిపిస్తూ వారిలో క్రీడా ఆసక్తి పెంపొందిస్తున్నారు. అలాగే వారానికి 2 రోజులు డాన్స్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యార్థులకు విద్యా జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ విజ్ఞాన శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఫాదర్ కి కొడుకున్నాడు, ఓకేనా. జాన్ అనే వ్యక్తి ఒకటి ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ కి అంటే వాళ్ళ నాన్నకి కొడుకున్నాడు. 21 22 తర్వాత 21 తర్వాత 23 నెక్స్ట్ 22 నెక్స్ట్ 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 ఇది ఆలోచించండి ఒకసారి. ఎలాగా? ఓకే, 5th చేయండి ఒకసారి. 5th చూడండి. 202 204 207 నెక్స్ట్ క్వశ్చన్ 211 చెప్పండి. అర్థమైందా? ఇక్కడ +3 ఇక్కడ +4. సో 207 +4 చేస్తే ఏమొస్తుంది? 211. ఆన్సర్ ఏమొస్తుందంటే అప్పుడు 211 ఆన్సర్. సో ఇక్కడ మనం 5 అయినా చేసాం, మిగతా అనేది మీకు చేయాలి, ఓకేనా. మిగతా ఇప్పుడు కాదు. ఒంగోలు రాజీవ్ గృహకల్పలో రాజీవ్ విద్యా విజ్ఞాన కేంద్రం అనే దాన్ని ఏర్పాటు చేసుకుని ఈ వేసవి శిక్షణా శిబిరాన్ని నడపడం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్ దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ మా పిల్లలకి నేర్పాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ శిబిరం నడుస్తోంది. దాదాపుగా 30 మంది ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఇందులో టీచర్స్గా రెగ్యులర్గా మాకు కొంతమంది టీచర్స్ వాలంటీర్గా వచ్చి ఇందులో చెప్తా ఉన్నారు. అట్లానే మా కాలనీలోనే ఉన్నటువంటి బీటెక్ స్టూడెంట్స్ కొంతమంది, మా శివాని, మా పిల్లలు ఇంకా వాళ్ళు వాలంటీర్గా వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని ఇందులో వచ్చి ఇక్కడ ఇది చేస్తూ ఉన్నారు. అట్లానే మరికొంతమంది దీంట్లో ఈ నిర్వహణలో చాలా చురుకైన పాత్ర వహించి దీనికి కావాల్సిన కోఆర్డినేట్ చేస్తున్నారు. దీనికి అవసరమైన ఖర్చులందరూ ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళే ఈ ఖర్చులను ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా ఇది చేస్తూ ఉన్నాం. ఇదంతా చాలా ఎంటర్టైన్మెంట్. ఉదయం 8 నుంచి 11 దాకా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పార్ట్ జరుగుతుంది. సాయంత్రం 4 నుంచి 7 దాకా గేమ్స్, చెస్, క్యారమ్ బోర్డు, స్కిప్పింగ్, షటిల్ ఓపెన్గా ఇటువంటివన్నీ గేమ్స్ ఈవినింగ్ పాటు జరుగుతుంది. వారానికి 2 రోజులు డ్యాన్స్ క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇట్లా పిల్లల్ని సమ్మర్లో వాళ్ళకి కొంత విద్యా విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలుగా అవసరమైన చిన్న ప్రయత్నం జరుగుతుంది. ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇందులో ప్రత్యేకించి చదువుకుంటూ దీంట్లో టీచర్స్గా పనిచేస్తున్న మా పిల్లలకి ప్రత్యేకమైన అభినందనలు ఈ సందర్భంగా. ఈ సమ్మర్ క్యాంప్లో తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ క్లాసెస్ జరుగుతున్నాయి. మార్నింగ్ 8 to 11. నేను ఇక్కడ మ్యాథ్స్ టీచ్ చేస్తున్నాను. సమ్ బేసిక్స్ కాన్సెప్ట్స్. ఇక్కడ పిల్లలు కూడా 30 to 40 మెంబర్స్ వస్తున్నారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు. నేర్చుకోవడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే అందరూ ఈక్వల్ పార్టిషన్లో ఉన్నారు. అన్ని క్లాసెస్ వాళ్ళు 1st to 10th క్లాస్. నర్సరీ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కండక్ట్ చేస్తున్నాము. స్పీచెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మోటివేషన్గా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ 4 to 7 గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అందరూ రావచ్చు. మీరు ఎలా ఉందమ్మా? పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే వాళ్ళని మేము చెప్పే క్లాసెస్ కూడా వాళ్ళని అడుగుతున్నాం, అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదు. వాళ్ళు స్పాంటేనియస్గా అయితే రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఎలా కావాలో క్లాసెస్ అలానే కండక్ట్ చేస్తారు.
మేము స్వేచ్ఛ అనే ఆర్గనైజేషన్ నుంచి వాలంటీర్స్కి వచ్చాం. ఇక్కడ సమ్మర్ క్యాంప్లో వాళ్ళ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అలాగే రీజనింగ్తో పాటు ఇంకొన్ని యాక్టివిటీస్ వాళ్ళ ఇంట్రెస్ట్గా చేపించడానికని వచ్చాము. ఇట్లాగే సమ్మర్ క్యాంప్ కొన్ని వేరే వేరే ప్లేసెస్లో కూడా జరుగుతుంది. సో వాటి కోసం మేము ఒక బుక్ని కూడా డిజైన్ చేసాం. దాంట్లో అన్నీ ఉంటాయి, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, అట్లా కొన్ని టర్మ్స్ని, అలాగే కంప్యూటర్ బేసిక్స్, అంటే టెక్నాలజీని ఎలా వాడాలి, అందరికీ షేర్ చేయాలి అనే థాట్తో మేము దీన్ని స్టార్ట్ చేసాము. మీరు ఇక్కడికి రావడానికి ఎలా కారణం? మేము ఇక్కడికి రావడానికి రీజన్ ఎవరంటే హనుమంతరావు గారు. అంటే ఇలా క్యాంప్స్ చేస్తున్న ప్రాసెస్లో వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. ఇక్కడ కూడా ఒక క్యాంప్ జరుగుతుందని చెప్పారు. సో మేము కూడా ఇటు వద్దామని చెప్పి వచ్చాము. వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో అదే మాకు మోటివేషన్ అయింది మేము ఇంకా ఇంట్రెస్ట్గా చెప్పడానికి. సో అట్లా మేము విజయవాడలో కూడా చాలా కాలేజెస్లో ఒక లాస్ట్ 5-10 years నుంచి చేస్తూనే ఉన్నాం. సో ఇది ఎక్స్పాండ్ అవుతూ ఉండేదని మేము ఒక మారుమూల మండలంలోని ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు అనతి కాలంలోనే నూతన పాఠ్య పుస్తకాల రచనలో భాగస్వామ్యమయ్యారు. వర్క్ బుక్స్, టీచర్స్ హ్యాండ్ బుక్స్లో కూడా పాలు పంచుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అమలు చేస్తున్న CBSE ఫిజికల్ సైన్స్ అనువాదంలో కూడా పాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుండి హై పెర్ఫార్మెన్స్ విభాగంలో ఆ ఉపాధ్యాయురాలి పేరును జిల్లా విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించింది. పాఠ్యపుస్తకాల రచనలు, పాఠ్యాంశాల బోధనలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న ఆ ఉపాధ్యాయురాలిపై ప్రత్యేక కథనం. ఇది ఫ్రూట్స్ మ్యాగజైన్ అని పిల్లల పత్రిక అండి. దీన్ని నాతో పాటు ఒక 40 మంది టీచర్లను కలిసి ఈ పత్రికను రన్ చేస్తున్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే మేము నెలవారీగా ఒక్కొక్క థీమ్ తీసుకుని ఆ పిల్లలతో ప్రాక్టీస్ చేయించి వాళ్ళ వీడియోస్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తూ వస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ మీద నొక్కినప్పుడు ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట, పిల్లలు చేసిన యాక్టివిటీస్ అని. ఇలా ఏ టీచర్ వాళ్ళ క్లాస్కి సంబంధించిన వీడియోస్ తీసి ఆ కాన్సెప్ట్కి సంబంధించి వాళ్ళు టెక్స్ట్ ఇలా ప్రింట్ చేసి మేము పిక్చర్కి వీడియోని లింకప్ చేస్తామన్నమాట, హైపర్ లింక్ చేసి ఈ వీడియోస్ అన్నీ కూడా ఈ బుక్స్. అలాగే మేము ఫ్రూట్స్ బ్లాగ్ అని ఒక బ్లాగ్ రన్ చేస్తున్నాము. ఈ సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా ఆ బ్లాగ్లో. ఆమె పేరు సుధారాణి. ప్రస్తుతం తర్లుపాడు మండలం ఫతేపురం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. 2010 నవంబర్ 6న ఉపాధ్యాయ రంగంలో అడుగుపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంలో పాఠ్యాంశాల బోధనకు సంబంధించిన శిక్షణలో సుధారాణిని ఎంపిక చేశారు. నా పేరు కె సుధారాణి. నేను తర్లుపాడు మండలం MPPS ఫతేపురంలో SGTగా పనిచేస్తున్నాను. నేను 2010 నవంబర్ 6లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను. ఇప్పటికి 13 సంవత్సరాల అనుభవంతో నేను టీచర్గా కొనసాగుతూ ఉన్నాను. నేను 2018లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి టీచర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన టీచర్స్ అందరితోటి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అప్పుడున్న మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ నుంచి పిల్లలకి అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది అప్పుడే టీచర్లలో కొద్దిగా అవగాహన కలుగుతున్న సమయం అన్నమాట. అలాంటి టైంలో మేము ఆ ఇంగ్లీష్ లెసన్స్ని పిల్లలకి నచ్చే విధంగా ఎలాగ యాక్టివిటీస్ తోటి తీసుకెళ్లాలని టీచర్స్తో చర్చించి పిల్లల్లో ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ గాలా ఫెస్ట్ అనేది 2019 ఫిబ్రవరి 8వ తారీఖు డివిజన్ లెవెల్లో చేశాము. ఈ ప్రోగ్రాంలో వచ్చిన స్పందన ద్వారా SCRT వాళ్ళు నన్ను అప్పుడు ఇండక్షన్ ట్రైనింగ్ మాడ్యూల్ అని, అంటే కొత్తగా జాయిన్ అయ్యే టీచర్స్ కోసం ఇచ్చే ట్రైనింగ్ అన్నమాట, దానికి నన్ను SCRTకి ఆహ్వానించారు. అక్కడ ఆ మాడ్యూల్ రాస్తున్నప్పుడు వాళ్ళు మా అనుభవాలని షేర్ చేసుకోమన్నప్పుడు మేము చెప్పిన వాటి ద్వారా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నన్ను 2019లో జరిగే నూతన పాఠ్యపుస్తకాల రచనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి నన్ను SCRT వారు ఆహ్వానించారు. 1, 2, 3 తరగతులకి సంబంధించి టెక్స్ట్ బుక్స్ రైటింగ్ అలాగే వర్క్ బుక్స్లో టీచర్ హ్యాండ్ బుక్స్ కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత మనకి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫౌండేషన్ లెర్నింగ్ మీద కూడా, అంటే అంగన్వాడీ స్కూల్స్కి కూడా పుస్తకాలు రాయించాలని ప్రారంభించారనమాట. దానికి కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. కోవిడ్ టైంలో కూడా మేమందరం ఆన్లైన్లో అలాగే
అవసరమైనప్పుడు ఎస్సీఆర్టీకి వెళ్ళి అక్కడ మా సేవలు అందించి ఆ పుస్తకాల రచనలో కూడా మేము పాల్గొన్నాం. నా మొదటి బుక్ బ్లాజమ్స్ 1 అండి. నేను ఎక్కువగా చిన్నపిల్లల దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఆ టైంలో కనుక బేస్ కరెక్ట్గా పడితే వాళ్ళకి ఒక టీచర్ చెప్పినా చెప్పగలిగిపోయినా సెల్ఫ్ లెర్నింగ్ అనేది అలవాటు అవుతుంది. 1, 2, 3 తరగతులు అనేవి పిల్లల ఎడ్యుకేషన్ పీరియడ్లో చాలా క్రూషియల్ రోల్ అన్నమాట. అందుకే ఎన్ఈపి వారు కూడా మనకి ఎఫ్ఎల్ఎన్ అని 3 నుంచి 8 సంవత్సరాల విద్యకే అధిక ప్రాధాన్యత ఇచ్చి చాలా నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా నిష్టా 3.0, 1.0 అలాగే 4.0 ఈ 3 వెర్షన్స్కి కూడా నేను టీచర్స్కి ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నిష్టా మాడ్యూల్స్ ట్రాన్స్లేషన్లో కూడా నేను పాల్గొన్నాను. మార్కాపురం డివిజన్ పరిధిలోని 10 మండలాల ఉపాధ్యాయులతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు సులువుగా పాఠ్యాంశాలు బోధించే విషయమై సుధారాణి చేసిన సూచనలు ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో ఇంగ్లీష్ మీడియం బోధనలో సుధారాణి పాటించిన విధానం అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారులను ఆకట్టుకున్నాయి. సుధారాణి పెర్ఫార్మెన్స్ గుర్తించిన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇండక్షన్ ట్రైనింగ్ మాడ్యూల్కు ఎంపిక చేసింది. నాకు బాగా అప్రిషియేషన్ వచ్చింది. 1st క్లాస్ 3rd క్లాస్ బుక్స్కి వర్క్ బుక్స్కి మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. ఎందుకంటే మేము ఇవి ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ కూడా మల్టీగ్రేడ్ క్లాస్ రూమ్సే చెప్తూ ఉంటారు. అంటే ఒక టీచర్ 2-3 తరగతులకి చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఈ వర్క్ బుక్స్ ఏంటంటే టీచర్ ఒకసారి ఇది ఇలా చెయ్యండి అనగానే పిల్లలు దాన్ని ఓన్గా చేసుకోగలిగే విధంగా సరళంగా రూపొందించడం జరిగిందనమాట. ఒక్కొక్క దానికి కూడా రీఇన్ఫోర్స్మెంట్ అంటే నేర్చుకున్న దాన్ని పదే రిపిటేషన్ యాక్టివిటీస్ ద్వారా దాన్ని రీఇన్ఫోర్స్ చేయడంతో పిల్లల జ్ఞాపక శక్తి కానీ ఐడెంటిఫికేషన్ స్కిల్స్ కానీ ఈ బుక్స్ ద్వారా పెరిగాయని మాకు టీచర్స్ నుంచి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 1st, 2nd, 3rd క్లాస్ అలాగే ప్రైమరీ 8th క్లాస్ కూడా నేను సిబిఎస్ఈ ట్రాన్స్లేషన్ వర్క్లో 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి వర్క్ చేస్తున్నాను. అలాగే వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులుగా కొత్తగా ఎంపికైన వారికి మాడ్యూల్ రాసే సమయంలో తమ అనుభవాలను షేర్ చేసిన విధానం సుధారానికి ఎంతగానో దోహదపడింది. 1, 3వ తరగతులకు సంబంధించిన వర్క్ బుక్స్ విషయంలో సుధారాణి అనేక ప్రశంసలు అందుకున్నారు. ఆ తరగతుల పిల్లల్లో ఒత్తిడి తగ్గి లెర్నింగ్ సామర్థ్యం పెంచేలా పాఠ్యాంశాలు ఉన్నాయి. నాటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చలవీరభద్రుడు అప్పటి అకాడమిక్ క్యాలెండర్లో ఒక చిన్న బాక్స్ ఐటెం కింద తన ఫోటో వివరాలు ప్రస్తావించి అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని సుధారాణి చెప్పారు. అంతేకాకుండా తాను రూపకల్పన చేసిన లిటిల్ టీచర్స్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని సుధారాణి గుర్తు చేశారు. ప్రస్తుతం ఇదైతే చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లో మనల్ని గుర్తించి మన సేవల్ని గుర్తించి ఇలాగా ఒక పై అధికారి అభినందించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయాలన్నమాట. వాళ్ళకున్న సమయంలో మాలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేయడము, అలాగే ఆఫీస్కి పిలిచి మమ్మల్ని మాట్లాడి మేము చేసే వర్క్స్ అన్నీ వివరంగా తెలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది. కోవిడ్ టైంలో మేము అంటే మొబైల్ ఫోన్ ఉన్న టీచర్స్కేమో పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చాము. మొబైల్ ఫోన్స్ లేని వాళ్ళకి లిటిల్ టీచర్స్ అని మెటీరియల్ సప్లై చేస్తూ నేను 2 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అవి వీరభద్రుడి గారికి ఎస్సీఆర్టీ స్టాఫ్ ద్వారా తెలిసి దాన్ని అప్రిషియేట్ చేస్తూ మా కోసం అకాడమిక్ క్యాలెండర్లో చిన్న బాక్స్ ఐటెం లాగా ఆయన ప్రశంసలు దానిలో ప్రింట్ చేయడం కూడా జరిగింది. అలాగే లిటిల్ టీచర్స్ ప్రోగ్రామ్ని స్టేట్ అంతటా కూడా ఇంప్లిమెంట్ చేయమని ఆయన సర్క్యులర్ కూడా దాన్ని మోడల్గా తీసుకొని సర్క్యులర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ లిటిల్ టీచర్స్ ప్రోగ్రామ్ తన దృష్టి పిహెచ్డి చేయడంపై ఉందని, అది పూర్తయిన వెంటనే ప్రత్యేక బోధనలో పాఠ్యాంశాలపై రూపకల్పన చేయనున్నట్లు సుధారాణి చెప్పారు. పిల్లలు తరగతి గదిలో కూర్చొని పాఠాలు వినడం పాత పద్ధతిని, ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకుంటేనే వారికి ఎక్కువ కాలం గుర్తుంటాయని ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. విద్యారంగంలో వినూత్న ఆలోచనలకు, శాస్త్రీయ పరిశోధనలకు జిల్లా విద్యాశాఖ అధికారులు తనకు అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతగానో ఉందని సుధారాణి చెప్పారు. ప్రస్తుతం పిహెచ్డి చేయడానికి సిద్ధమవుతున్నానండి.
అలాగే నేను పిల్లలకి ఇంకా అంటే మామూలుగా క్లాస్లో కూర్చొని వినడం అనేది పాత పద్ధతి. ఇప్పుడు పిల్లలు ఆడతా పాడతా నేర్చుకుంటేనే వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఆ చదువు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఎక్కువ గేమ్ బేస్డ్ యాక్టివిటీస్ ఇలాంటివి నా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను అన్నమాట. వేసవి తాపం, మరోవైపు సార్వత్రిక ఎన్నికల రాజకీయ వేడితో ఉన్న జిల్లా ప్రజలకు ఉపశమనం లభించేలా గురువారం వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో జల్లులు పడగా ఒంగోలులో ఏకంగా భారీ వర్షమే కురిసింది. గత 3-4 రోజులుగా ఎండల తీవ్రత తగ్గి వాతావరణంలో మార్పులు కనిపించాయి. వాతావరణం చల్లబడడంతో పాటు జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో జల్లులు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజాము నుండి వాతావరణంలో మార్పు రాగా ఉదయం 9 గంటల ప్రాంతంలో వర్షం పడింది. ఒంగోలు నగరంలో భారీ వర్షమే కురిసింది. సుమారు 56.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెలిగండ్లలో 48.2, పీసీపల్లిలో 34.4, హెచ్ఎంపాడు 28.4, కొండేపి 22.8, సింగరాయకొండ 18.8, సంతనూతలపాడు 18.6, పుల్లల చెరువు 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు గంట సేపు తెరపి లేకుండా కురిసిన వర్షంతో నగరంలోని ప్రధాన వీధులన్నీ కాలువలు, చెరువులను తలపిస్తున్నాయి.
జిల్లాలోని ఒంగోలు 1-2 పొగాకు కేంద్రాల్లో వేలం నిర్వహించిన పొగాకు వేలంలో కిలో 330 రూపాయలు, కొండేపిలో 302, వెల్లంపల్లి, టంగుటూరు, పొదిలి కేంద్రాల్లో 301 రూపాయి, కనిగిరి కేంద్రంలో 300 రూపాయల చొప్పున గరిష్ట ధరలు లభించాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు రైతులు 4033 బేళ్లు తీసుకురాగా 3835 బేళ్లు, ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 3466 బేళ్లు రాగా 3149 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గర్వంతో బతకడం కాదు, ధర్మంతో బతకాలి. ఓడినా గెలిచినా ధర్మం వైపే నిలబడాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బ్రిటన్ విశేషాలు. తిరిగి మరో బ్రిటన్లో కలుద్దాం.